హాయ్ ఫ్రెండ్స్, సుమానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఈరోజు అయితే మనం ప్రజెంట్ బ్యాడగి మార్కెట్లో బ్యాడగిలో ఉన్న ఏసీల దగ్గర ఉన్నాం. మీకు రైతులు ఏదైనా సరే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజెంట్ అయితే మార్కెట్లో రేట్ లేదు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న కోల్డ్ స్టోరేజ్ కానీ మీరు బ్యాడగి మార్కెట్కి ఒకవేళ వచ్చి ఉంటే ఖచ్చితంగా బ్యాడగి మార్కెట్లో ఉన్న ఏసీల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అసలు రేట్ ఎంత, అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అసలు ఏసీ ఖర్చు ఎంత అయింది, అసలు నిర్మించడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు రైతులు ఇక్కడికి, అసలు ఇక్కడ ఏ రకాలు పెడతారు, అసలు చింతపండు ఎంత పెడతారు, కొబ్బరి ఇట్లాంటి అన్ని వెరైటీల గురించి, మిరపలో ఎన్ని రకాలు పెడతారు, ఇక్కడ అన్ని విషయాల గురించి తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీకోసం ఏసీ విజువల్స్ కూడా ఎలా ఉంటాయి, అసలు ఏసీలో ఎలా ఉంటుంది అనేది మీకు పూర్తిగా వివరించడానికే చూడండి. ఏసీ విజువల్స్ కూడా ఆ లోపల ఏ విధంగా ఉంటుంది అనేది ముందుగా చూపించాను ఆల్రెడీ. మీకు పార్ట్ ఏ విధంగా ఉంటుంది, అసలు అక్కడ ముందు పక్క భాగం ఏ విధంగా ఉంటుంది, అసలు ఏంటనేది ఒక డ్రోన్ విజువల్స్ ద్వారా మీకు చూపించాలనే నా ఇంటెన్షన్ తోటి మీకు అక్కడికి వెళ్ళిందానా చూపించాలనే ఇంటెన్షన్ తోటి నేను చూపించడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే అంత దూరం వెళ్ళిన తర్వాత మీకు డ్రోన్ విజువల్స్ అనేది మిస్ అవుతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనేసి, ఇంకా అక్కడ సరుకు ఎలా వస్తుంది అటువంటి విజువల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో, అంటే సోమవారం ఖచ్చితంగా అక్కడికి మనం సోమవారం మార్కెట్కి ఎంత సరుకు వస్తుంది, అసలు ఆ రోజు ఖచ్చితంగా ఉదయాన్నే మనం ఒక వీడియో చేసుకొని అసలు అది ఏ విధంగా ఉంటుంది, అసలు అక్కడ మార్కెట్ అనేది ఓవరాల్ వ్యూ అనేది ఇంతవరకు మనం ఎవరు చూపించలేదు కాబట్టి అది కూడా మనం చూపిస్తే రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేసి నా ఇంటెన్షన్ అనమాట. మీకు ఏదైనా ఇంకా డౌట్లు ఉన్నా సరే వాటి గురించి అడగండి, చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఏసీ గురించి చెప్తుంటాం కాబట్టి ఏసీకి సంబంధించినవి ఇప్పుడు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం కాదా అనేది నేను ఆల్రెడీ వీడియోలో, మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేస్తుండండి, మర్చిపోవద్దు. ఎందుకంటే మర్చిపోతే ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మందికి రైతులకు అనేది యూజ్ అవుతుంది, అంటే ఉపయోగకరంగా ఉంటుంది అనేసి నా యొక్క ఉద్దేశం. మీరేంటంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎవరికైనా తెలిస్తే మంచిది. ప్రతి ఒక్క విషయాన్ని మనం 10 మందికి క్షుణ్ణంగా అంటే వివరించడం ద్వారా చాలా మందికి తెలుస్తుంది. ఎందుకంటే ఓవరాల్ వ్యూ అనేది చూడండి, ఆ ఏసీ అంటే అది 2 ఏసీలు, ఇంకా అటు సైడ్ చూడండి ఎన్ని ఏసీలే కనిపిస్తూ ఉంటాయి. మనోడు కొంచెం తొందరగా ఆ విధంగా ట్రైన్కి లేట్ అవుద్దనే ఉద్దేశంతో ఆ విధంగా తీయడం అనేది జరిగింది. డ్రోన్ విజువల్స్ అనేది ఆ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అన్న మాటలో వినండి. అన్న, మీ పేరు ఏం పేరన్నా? నా పేరు కుమార్. ఏ ఊరన్న? మాది గుడివాడ. గుడివాడ. ఓకే. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? వచ్చి దగ్గర 17-18 సంవత్సరాలు. 17-18 సంవత్సరాలు. ఇక్కడ ఇది ఏసీ స్థాపించి ఎన్ని సంవత్సరాలు ఏంటదన్నా? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. 13 సంవత్సరాలు. ఓకే. ఇక్కడ ఏ సరుకు పెడతారని ఎక్కువ? మిర్చి, చింతపండు, సొంటి పెడతారు. మిర్చి ఎక్కువ మిర్చి పెడతారు. ఎక్కువ మిర్చి, సొంటి కొద్దిగా. సొంటి. ఓకే. సొంటి ఎక్కడ కింద ఉంటుంది? సొంటి అండర్ గ్రౌండ్ లో పెడతారు, పైన పెట్టరు. ఓకే. కనిపించేది సొంటి. ఈ కారపొడి పౌడర్, అది సొంటి వేరే సపరేట్ కింద అక్కడ పెట్టి ఉంటారు పక్కన. అంటే పోయిన సంవత్సరం సేమ్ ఇదే సిచ్యువేషన్ లో ఇట్లానే ఫుల్ గా ఉన్నాయన్న ఏసీలో? మీ అంచనా ప్రతి సంవత్సరం ఫుల్ గానే ఉంటది ఈ టైంలో కూడా? ఈ టైంలో ఫుల్ గానే ఉంటుంది. ఇప్పుడు దీని కెపాసిటీ ఎంత అన్న? దీని కెపాసిటీ వచ్చి 1,00,000 బ్యాగులు. 1,00,000 బ్యాగులు. ఇప్పటికి ఎంత ఉండిండొచ్చు అన్న? 60% ఉంది. ఇంకా 40% మాత్రమే. 40% మాత్రమే. ఇప్పుడు ఇక్కడ ఓవరాల్ గా ఎన్ని ఏసీలు ఉండొచ్చు అన్న? దగ్గర 35 దాకా ఉన్నాయి. 35 కోల్డ్ స్టోరేజ్. అన్ని 1,00,000 పైన పడతాయన్నా? ఇప్పుడు ఈ కొన్ని కెపాసిటీ తేడా ఉన్నాయండి. 1,50,000 ఉన్నాయి, 2,00,000 కెపాసిటీ ఉన్నాయి. 2,00,000 కెపాసిటీ ఒకటే ఉంది. 1,50,000 కెపాసిటీ వచ్చి ఒక 4 ఎన్నో ఉన్నాయి. 1,50,000 కెపాసిటీ. ఓకే. అంటే ఎన్ని బ్లాకులు ఉంటాయన్నా దీంతో మామూలుగా? బ్లాక్లు కాదు, ఫ్లోర్లు. ఫ్లోర్లు వచ్చి 6 ఫ్లోర్లు. ఏసీ కానీ 6 ఫ్లోర్లు ఉంటాయి. ఈ కెపాసిటీ తేడా వచ్చేటప్పుడు కానీ ఫ్లోర్లు అన్నీ ఒకటే ఉంటాయి. ఓకే. పొడవు వెడల్పు ఎక్కువ ఉంటుంది, డిస్టెన్స్ ఉంటుంది. ఓకే. ఎక్కువ కాణాలు పెరుగుతాయి, చాంబర్లు పెరుగుతాయి. ఇది ఒక చాంబరు, అదొక చాంబరు. అలాగే ఖాళీ చాంబర్లు ఏమైనా ఉన్నాయన్నా దీంతో? ఖాళీగా లేవు, ఇలాగే కొంచెం అటు ఉంటుంది అంతే. ఖాళీ చాంబరు అట్లా ఎవరికైనా కంపెనీ వాళ్ళకి ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమి ఉండదు? అది సపరేట్ మాట్లాడుకుంటారు అది. ఓకే. ఇదంటే వ్యాపారస్తులు మాల్, ఇది రైతులు అందరూ రైతులు వ్యాపారస్తులు. ఈ చెక్కలు ఎందుకు వేస్తారన్నా? ఈ చెక్కలు ఇది ఎయిర్ సర్క్యులేషన్, కూలింగ్ ఎయిర్ సర్క్యులేషన్. ఓకే. ఒక ఏసీ కట్టడానికి మళ్ళీ ఎంత ఖర్చు కావచ్చునా? మీ కోల్డ్ స్టోరేజ్ కట్టడానికి వచ్చి ఇప్పుడు 10 కోట్లు అవుతుంది. 10 కోట్లు అవుతుంది. 9 నుంచి 10 కోట్లు అవుతుంది. ఓకే. ఇప్పుడున్న ప్రైస్. అంటే ఈ చెక్కలు వేయడానికి మెయిన్ రీజన్ ఏంటన్నా?
ఈ చెక్కలు వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తుమ్మకర్రను తాటిపట్లును తుమ్మకర్ర ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ కోసం. ఈ మన ఏసీ కూలింగ్ వస్తుంది కదా, కూలింగ్ సర్క్యులేషన్ తిరగటం కోసం. ఇవి వేస్తేనే బాగా ఎయిర్ సర్క్యులేషన్ అనేది బాగా. అవునవును. ఇది ఎన్ని రోజులు రావచ్చు అన్నయ్యి? ఇప్పుడు ఏసీ కట్టి 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది. ఇప్పుడు మార్చలేదు. ఏమన్నా రిపేర్ వస్తే రిపేర్ చేపిస్తాం తప్ప మార్చడం అనేది ఉండదు. తుమ్మ స్టాండర్డ్ ఉంటుంది ఇది. తుమ్మాను తాటిపట్లు. ఓకే. తాటిపట్టు అయితే చాలా వరకు ఇదేమో అడ్డం వేసిన తాటిపట్టు. ఓకే. దానిపైన తుమ్ముకుంటాం. పాత మిద్దెలకు ఒకప్పుడు చూసాము, ఇప్పుడు చూస్తున్నా. ప్రతి ఏసీకి ఇలాగే ఉంటుంది. ఓకే. ఇంకా ఇక్కడ ఏ రకాలన్నా బ్యాడీలో ఎన్ని రకాలు పెడతారు ఇక్కడ? రైతులు ఎక్కువ వస్తారా, వ్యాపారస్తులు ఎక్కువ వస్తారా? రైతులు వ్యాపారస్తులు కూడా. రైతులే వ్యాపారస్తులు కూడా. రైతులు రావటం అంటే రైతులకి ఏమైనా రేట్ మార్కెట్ రేటు తక్కువ ఉంటే రైతులు కోల్డ్ స్టోరేజ్ దాకా వస్తారు, లేదంటే మార్కెట్లో వ్యాపారం అయిపోద్ది. మార్కెట్లో. ఓకే. నెక్స్ట్ మనం పైన అక్కడ మిషన్ లైన్ చూద్దాం పైన. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా బస్తాలు అనేది లిఫ్ట్ ఉన్నట్టయితే కనుక అట్లా ఒక్కొక్క అంటే ఈ 33 కేజీలు ఉంటాయి కాబట్టి రెండు మోయడానికి వాళ్ళకి చాలా వీలుగా ఉంటుంది. అలా లిఫ్ట్లోంచి పైనుంచి చేసిన బస్తాలు కూడా కిందికి మళ్ళీ లోడ్ చేసుకోవాలన్నా, లేదంటే కనుక అన్లోడ్ చేసుకోవాలన్నా, ఎటువంటి దానికైనా కానీ చాలా వరకు ఉండే కూలీలకు అంటే అక్కడ అంటే పని చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. పని చేయడానికి కూడా ఎవరు రావట్లేదు అంటే అది ఎందుకు రావట్లేదో మరి మనకైతే తెలియదు. చాలా వరకు మేము నంది లోపల మాత్రం చాలా వరకు ఇబ్బందికరంగా అయితే ఉందంట అక్కడ ఉన్న పరిస్థితి అయితే. నందినే చాలా వరకు అయితే మాత్రం అక్కడ మొత్తం అన్న వాయిస్ నంది చాలా వరకు నేను అన్నతోటి చాలా విషయాలు చర్చించడం జరిగింది. అసలు మీకు అటువంటి విషయాలని కావాలంటే ఖచ్చితంగా ఛానల్ మొత్తం చూడండి, ఎందుకంటే మొత్తం చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. మీరు కొంచెం చూస్తే ఏం అర్థం కాదని నా ఇంటెన్షన్. మనం పైకి వెళ్తున్నాం, అక్కడ తర్వాత ఏం జరిగింది అసలు ఏంటి అనేది కూడా మీకు విషయం అర్థం కావాలనే ఉద్దేశంతో మీకు లోపల ప్రదేశం అనేది ఏ విధంగా ఉంటుంది, ఖాళీ బస్ చూడండి. మీరు మొత్తం ఎటువంటి రోజు చూసుకున్నా సరే ఫుల్గా కనిపిస్తాయి మనకు. అందుకోసం అనేసి నేను మీకు వీడియో అనేది జస్ట్ ఊరికే తీయడం వేరు, ఎందుకంటే ప్రతి భాగానికి ఆల్రెడీ మీరు ఏసీలు చూసింటారు. కానీ ఇప్పుడున్న మన ఆంధ్ర ఏసీలతో పోసుకుంటే తెలంగాణలో కర్ణాటక బ్యాడీలో వచ్చేసరికి మనకు డిఫరెంట్ ఉంటుంది. ఎక్కడికి రమ్మాలన్న సిచ్యువేషన్ వేరు ఉంటుంది, రకరకాలు ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి ఎక్కువ శాతం రైతు మిత్రులు కూడా కొంచెం గమనించాలి, ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేయండి. అక్కడ ఉన్న పరిస్థితులు మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా, లేకపోతే మీకు ఏదైనా తెలుసుకోవాలన్నా సరే చూసుకోండి. ఇది వచ్చేసరికి ఏ రకమన్నా 2043 బస్తా కోసారు అక్కడ. ఇది బాడిగికాయ అంటారు. 2043 అనేది జరిగింది. మిషన్ రూమ్ అది. ఇవన్నీ మిషన్లు అనేది ఏ విధంగా ఉంటాయి మొత్తం ఇంకా స్కిప్ చేయకుండా చూడండి, విషయం అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, ఇది సినిమాల్లో ఉన్నట్టుగా లేకపోతే కనుక ఈ పెద్ద పాల కేంద్రాలలో, పెద్ద ఏసీలో, పెద్ద కంపెనీలలో మాత్రమే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసినంత పెద్దగా చూసుండారని నేనైతే అనుకుంటున్నాను. చూడండి, చూడడానికి కూడా చాలా వరకు బాగుందనేసి నేను ఈ వీడియో అనేది మీకు మధ్యలో పెట్టడం అనేది జరిగింది. ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు మొత్తం విషయం అనేది అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇది దేనికి సంబంధించిందా? మొత్తం కూలింగ్ ఎక్కడి నుంచి సప్లై, మొత్తం సప్లై పోతుంది ఇక్కడ నుంచే. ఇది జనరేటరా? జనరేటర్ కాదు, జనరేటర్ వేరే, అది కరెంట్ సప్లై, ఓన్లీ ఇంజన్ అది. ఓకే. కూలింగ్ సప్లైకి ఇంజిన్ అది. కూలింగ్ సప్లై రావాలంటే ఇది. అవును. ఇది అంటే ఇప్పుడు ఈ మిషన్లో కూలింగ్ గ్యాస్ వచ్చి హాట్ అయ్యి ఇక్కడ కూల్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్తుంది అనమాట. అమ్మోనియా గ్యాస్. ఓకే. హాట్ గ్యాస్ కూల్ చేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తుంది అనమాట. ఈ పైపులు అన్నా మొత్తం ఈ పైపులు అంతా అదే మిషనరీ సంబంధించింది. మిషనరీకి ఏసీ సంబంధించింది సప్లై. ఓకే, థ్యాంక్ యూ. పైప్ లైన్ ఇవన్నీ మొత్తం అంతా ఏసీ సంబంధించింది. ఇక్కడ వచ్చేసరికి ఇది ఎంట్రన్స్, మనం లోపలికి వెళ్ళే మార్గం. ఈ మిషన్ల వరకు వచ్చేసరికి మిషన్లు ఏమేమి చేస్తాయి అన్నయ్య? కూలింగ్ సప్లై బాగా, అంటే ఇది మొత్తం ఏసీ సప్లై. ఇది ఎక్కువ ఎక్విప్మెంట్ ఖర్చు అంతా ఇదే కదా ఎక్కువ? అవును, బాగా. అంటే ఇది ఎంతసేపు పెట్టాలన్న రోజుకు మామూలుగా? అంటే టెంపరేచర్ ఉంటుంది, ఆ టెంపరేచర్ మెయింటెనెన్స్ చేస్తాం. ఓకే. టెంపరేచర్ మీటర్ ఉంటుంది మాకు. ఓకే. ఆ మీటర్ దాన్ని బట్టి మెయింటెనెన్స్ చేస్తాం. 4 నుంచి 5. అంటే ఎన్ని గంటలు ఆడిస్తారు రోజుకు? దానికి సీజన్లో అయితే టైమింగ్ ఉండదు, 24 అవర్స్ ఆన్ చేస్తాం. అన్ సీజన్లో అయితే 10 అవర్స్ 12 అవర్స్ అట్లా ఆన్ చేస్తాం. ఇది అన్ సీజన్ అయితే
సీజన్ లో ఎండల టెంపరేచర్ మెయింటైన్ చేసి ఆపేస్తాం. ఇంకా అవర్స్ అనేది లెక్కే ఉండదు. ఇప్పుడైతే సీజన్ కాబట్టి 24 hours ఆన్ చేస్తాం. అంటే వర్షం అలా పడినప్పుడు ఉంటది కదా ఆపేస్తారు అట్లా? వర్షం పడినప్పుడు ఇంకా ఎక్కువ సేపు వస్తుందా? ఎందుకంటే ఆపోజిట్ అవుద్ది క్లైమేట్. ఓకే. లోపల హీట్ పెరుగుద్ది. ఎంత వరకు పోతాయి అన్నయ్యి మామూలుగా? 6 ఫ్లోర్ల వరకు ఉంటుందా? 6 ఫ్లోర్లు మొత్తానికి. ఓకే, 6 ఫ్లోర్లు. ఇది ఎంత వరకు ఉంటుందన్నా? అన్న సైడ్ జరగమా ఒకసారి అది చూపేవా? లేసేదని చూపి సీనన్నా. అవునన్నా, ఏమది? ఓకే, సరే. ఇట్లా ప్రతిదీ కిందికి వెళ్ళిపోతాయి. ఫ్లోర్ది పైకి రావాలన్నా మళ్ళీ పైకి వచ్చేస్తాయి. ఓకే, అది పైకి వెళ్ళేది కిందకి వచ్చేది. ఒక్కొక్క బస్తాకి ఎంత ఉంటుందన్నా? ఒక్కొక్క బస్తా సీజన్ బట్టి ఇంతని మనం చెప్పలేము. అంటే మామూలుగా ఎగ్జాక్ట్లీ ఇంత నుంచి ఇంత అది ఆఫీసులో డిసైడ్ అవుతుంది, మనం చెప్పలేము. అంటే కొంతమంది 180 అని చెప్పారు, కొంతమంది 200 చెప్పారు. ఉంటది 180, 150 నుంచి 170, 80 అలా. అప్పుడప్పుడు మార్కెట్ రేజ్ అయిన బట్టి బస్తాలు వచ్చి సరుకు వచ్చేదాన్ని బట్టి చేస్తూ ఉంటారు. ఓకే. దీనికి ఇన్సూరెన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయన్నా రైతులకు? ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రతి బస్తాకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపల్సరీ. అంటే ఆంధ్ర నుంచి వచ్చారు కదా సెపరేట్ గా అట్లా? అదేం లేదు. అక్కడ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చేది రైతు ఎవరైనా సరే అతను జస్ట్ ఆధార్ కార్డు ఏమేమి తీసుకురావాలన్నా ఊరికి బస్తాలే సరిపోతాయి. బస్తాలు తీసుకురావాలి, ఆధార్ కార్డు. లోన్ ఏమైనా ఇస్తారన్నా బస్తాకు? ఇప్పుడంటే ఎవరు ఇట్లేదు లోన్. ఇప్పుడు ఎవరికి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లా లోన్లు, ఎవరు ఇవ్వట్లా. ఇంకా ఇంకేమైనా ఉన్నాయన్నా మీరు చెప్పాలి? మీరు అడిగితే ఏమన్నా చెప్తారు, చెప్పాల్సిందంటే ఏం లేదు. ఇది మా మిషనరీ కూలింగ్ రైతులకి ఇలా సేఫ్ సైడ్. అంటే కొన్ని ఏసీల్లో ఏసీ సక్రమంగా పట్టక అటువంటి పరిస్థితులు వస్తుంటాయి కదా, అటువంటి ఇప్పుడు బూజు రావటం, కాయ ఫెయిల్ అవటం, అంటే వాళ్ళు నీళ్ళు ఎక్కువ కొట్టుకొని రావడం వల్ల అలా జరుగుతుందా? ఒకసారి రైతులు రాశి మీద నీళ్ళు ఎక్కువ కొట్టుకోవడం వల్ల కూడా దానివల్ల కూడా బూజు వచ్చేస్తాయి. ఓకే. ఏసీలోకి వచ్చిన తర్వాత తేడా జరగటం ఉండదు. నేను అడుగుతున్నా మామూలుగా. ఏసీలోకి వచ్చినాక తేడా జరగటం ఉండదు. రైతులు నీళ్లు ఎక్కువ కొట్టడం వలన కొంచెం బూజు వస్తుంది. ఓకే. ఇప్పుడు దీంతో ఎంత సరుకు ఉంటుందన్నా? ఇప్పుడు వచ్చి 60% ఉంది. ఇంకా 40% ఇంకో 1 month లో ఫుల్ అయిపోతుంది. భవిష్యత్తు ఎలా ఉండొచ్చు అన్న మీ అంచనా? మార్కెట్ చెప్పలేమంటారా? అది చెప్పలేము, అది మార్కెట్ యాజమాన్యం తీర్మానం చేస్తుంది, మనం చెప్పలేము. అది ఇప్పుడు ఇన్ని ఏసీలు ఇక్కడ ఉన్నాయి కదన్నా, ఇన్ని ఏసీలు 20 దగ్గర ఎన్ని ఏసీలు ఉన్నాయన్నా ఇక్కడ? 35 ఏసీలు దాకా. 35 ఏసీలు ఉన్నాయి. ఎన్ని కంపెనీలు ఉన్నాయన్నా ఇక్కడ? ఆయిల్ కంపెనీలు కానీ? ఆయిల్ కంపెనీలు వచ్చి హరియార్లో ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. ఇన్ని కంపెనీలు ఉన్నా సరే దీన్ని ఎందుకని పట్టించుకోవట్లేదు అంటే ప్రభుత్వం? నేను అనేది ఇంకా అది మనకు ఐడియా లేదు, వాళ్ళు చూసుకోవాలి. మన ఓకే. అంటే అసలు ఎందుకు పట్టించుకోలేదు అంటే మనకి సంబంధం లేదు. అది మనం ఏసీలు అవన్నీ చూసుకుంటాం కాబట్టి అక్కడ దాకా మనం వెళ్ళాం. 80% నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళే వస్తున్నారు ఇక్కడికి రావడం కూడా. అవును, మన ఆంధ్ర నుంచి వస్తున్నారు, బిజినెస్ అంతా ఇస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను యూట్యూబరు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను అంటే సరైన లాడ్జ్ లేకపోవడం, అంటే ఇబ్బంది పడుతుంటారు కదా రైతులకు కూడా. నేను ఫెసిలిటీ ఫెసిలిటీ ఇప్పుడు గుంటూరు వెళ్ళాము, అక్కడ రైతు భవన్ అని ఏదో ఒకటి పడుకోవడానికి ఏదో ఫెసిలిటీ ఉండదు అనుకో, బెస్ట్ కదా. అలాంటి అంటే తమ్ముడు అది మార్కెట్ యాజమాన్యం చూసుకోవాలి. నేను మామూలుగా అడుగుతున్నా, కరెక్టే, నువ్వు అడిగిన దాన్ని కరెక్టే. ఇప్పుడు ఏసీలో ఏం చేయలేరు, ఏసీలో ఎవరు ఏం చేయలేరు. అంటే ఇంత బిజినెస్ వస్తుంది కదా, బిజినెస్ వస్తుంది, అది మార్కెట్ యాజమాన్యం చూసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ యాజమాన్యం అనేది ఒకటి ఉంది అక్కడ, వాళ్ళు చూసుకోవాలి. రైతులకి మనం ఎలా చేయాలి, ఇలా ఫెసిలిటీ ఇవ్వాలి అనేది వాళ్ళు చూడాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చేది మార్కెట్కి వస్తారు, ఖచ్చితంగా స్టోరేజ్లకి రాదు. స్టోరేజ్కి ఎప్పుడు వస్తారంటే మార్కెట్లో రేట్ లేకపోతే మనం సరుకు మన సేఫ్ సైడ్ కోసం అని చెప్పి ఏసీలకు వస్తారు. అది ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే. ఇది అండర్ గ్రౌండ్ కదా, ఇది అండర్ గ్రౌండ్ విషయానికి వస్తుంది. ఈ బస్తాలు ఏంటి అన్న? ఇది పౌడర్, ఏది కారం పౌడర్. ఓకే. అంటే ఎందుకని ఇక్కడ మళ్ళీ కారం పౌడర్ మళ్ళీ ఇక్కడ? అది రేట్ ఏమైనా తగ్గితే
క్వాలిటీ పాడవకుండా ఇక్కడ పెట్టుకుంటాం. మళ్ళీ సేఫ్ సైడ్ కోసం క్వాలిటీ పాడవకుండా ఇక్కడ దీనికి మళ్ళీ ఎంత ఉంటుందన్నా ఒక్కొక్క బస్తాకు? అదే సేమ్ అలాగే సేమ్ బస్తా అంటే ఏదైనా అంతే. ఏదైనా ఓకే. బస్తా లెక్క అంతే. ఇంకా నెక్స్ట్ పౌడర్ రేట్ పౌడర్ ఇక్కడ ఇంకేం పెడతారన్నా? అదేమో శొంఠి. శొంఠి. ఇక్కడ శొంఠి కూడా బాగా పండిస్తారా? శొంఠి అక్కడే వేరే సాటి నుంచి వస్తుంది, ఇక్కడ కాదు. ఇది ఓకే. ఈ మిరపకాయలు, ఈ శొంఠి. ఓకే. శొంఠి మంచి స్మెల్ వస్తుంది. ఇది ఏంటిదన్నా? చింతపండు. చింతపండు. ఓకే, చింతపండు. ఓకే, అండర్ గ్రౌండ్ వరకు ఇవి పెడతారు. నేను వెయిట్ అయ్యి ఉన్నాయో పౌడర్ అనేది. ఇవి చాలా వెయిట్ ఉంటాయనా? ఓకే. ఈ పౌడర్ ఒకటిను చింతపండు శొంఠి అండర్ గ్రౌండ్ లో ఎక్కువ పెడతారు. ఇది 15 సంవత్సరాలు ఏంటదన్నా ఇది కట్టి? 12 నుంచి 13 సంవత్సరాలు. ఓకే. శొంఠి ఎక్కడ పంపిస్తారన్నా? ఇక్కడ పెట్టింది ఇదే వ్యాపారస్తులు ఎక్కడ పంపిస్తారని వ్యాపారస్తులు పెట్టుకోవడం. ఓకే. వ్యాపారస్తులు వేరే సార్ కొనుక్కొని రేట్ ఉన్నప్పుడు అమ్ముకోవడానికి క్వాలిటీ పాడవకుండా ఇక్కడ పెట్టుకుంటారు. ఇక ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే తమ్ముడు. ఫ్రెండ్స్, నేను ఎంతో కష్టపడి వీడియో చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఎంతో కష్టపడి వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ సో మచ్.